ఇప్పుడు తమిళనాడులో ఓ పోస్ట్ మెన్కు పద్మ అవార్డు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. ఎందుకంటే వివిధ సర్వీసుల్లో సేవ చేసిన వారికి పద్మ అవార్డులు ఇవ్వడం చూస్తూ ఉన్నాం. అయితే ఈ పోస్ట్ మెన్ కథే వేరు. జీవితంలో చేసే పని పట్ల నిబద్ధత 100% కాదు, 1000% ఎలా ఉండాలో నిరూపించారు ఈయన. ఈ రోజుల్లో లక్షల్లో జీతం ఇస్తున్నా కూడా పని చేయాలంటేనే ఒళ్ళు బద్ధకం వేసే యువతను చూస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారి బద్ధకానికి బూస్ట్ కాదు కదా, ఏమిచ్చినా కూడా వారికి హుషారే రాదు, ఒక్క లంచం ఇచ్చినప్పుడు తప్ప. కానీ ఈ D7 కథ వేరు. అత్యంత అద్భుతమైన D7 స్టోరీని మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇతను కోటిలో ఒక్కరు. శివన్ డెడికేషన్ చూసి డాబర్ కంపెనీ ఏకంగా ఈయన్ను మోకాళ్ల నొప్పుల మందుకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా నియమించుకుంది. ఈయన పుట్టింది తమిళనాడులోని కూనూరు తాలూకాలోని వన్నారపేట గ్రామంలో. ఇది చాలా చిన్న గ్రామం. 10వ తరగతి వరకు చదువుకున్న ఆయన 1985లో కూనూరు పోస్ట్ ఆఫీస్ లో స్టాంపులు అమ్మే సెక్షన్ లో ఉద్యోగానికి జాయిన్ అయ్యారు. D7 ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. 3 సంతానం. జీవితం ఉన్నంతలో హాయిగా సాగిపోతుంది. ఎంత సంపాదించినా నిజాయితీగా ప్రశాంతంగా బ్రతకటం ఆయన ఫిలాసఫీ. ధర్మం పాటించాలి, ఆ ధర్మమే మనల్ని తిరిగి కాపాడుతుందని చెప్పేవారు. కేవలం మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చూపించేవారు శివన్. అయితే ఆయనకు అనుకోని ఓ ప్రమోషన్ వచ్చింది. అదేమిటంటే హిల్ గ్రూవ్ పోస్ట్ ఆఫీస్లో పోస్ట్ మెన్ గా బదిలీ అయ్యాడు. అక్కడ ఆ ప్లేస్ ఖాళీగా ఉంది. ఆ పోస్ట్ ఆఫీస్లో నెల రోజుల నుంచి ఉత్తరాలు బట్వాడా కావడం లేదు. అలాంటి ప్లేస్లో మీరు పని చేయాలన్నారు ఉన్నతాధికారులు. జీతం పెరుగుతుంది కదా అని శివన్ సరేనన్నారు. అయితే ఈ హిల్ గ్రూవ్ పోస్ట్ ఆఫీస్లో చేసే పని కూర్చొని చేసే పని కాదు, ఉత్తరాలు బట్వాడా చేసే పని. మరి మీరు చేస్తారా అని అడిగారు అధికారులు. చేస్తాను సార్ అన్నారు. ఈ హిల్ గ్రూవ్ పరిధిలో గిరిజన గ్రామాలు కలిపి 6 ఉన్నాయి. అవి కూడా అడవిలో ఉన్నాయి తెలుసా అన్నారు. నాకు ఆ గ్రామాలన్నీ తెలుసు సార్, అడవిలో నుంచి వెళ్ళాలన్నారు. సైకిల్ మీద కూడా నువ్వు వెళ్ళలేవు, బస్సు అయితే కొంత దూరమే వెళుతుంది, డ్యూటీ చేయగలవా మరి అన్నారు. నేను చేస్తా సార్ అని బలంగా చెప్పారు శివన్. ఆయన మాటలను ఉన్నతాధికారులు నమ్మలేదు. కానీ మొదటి నుంచి సమయానికి డ్యూటీ చేసుకుని వెళ్ళిపోవడం గమనించారు తాలూకా పోస్ట్ హెడ్. అదే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. వెంటనే హిల్ గ్రూవ్ పోస్ట్ డెలివరీ మ్యాన్ గా ఉద్యోగం వచ్చింది. కానీ శివన్కి అసలు ఆ ఉద్యోగం అంటే భయమే వేయలేదు. మంచి హుషారుగానే ఉన్నారు. కాకపోతే ఆయన పనిచేసిన మొదటి 3 వారాలు ఒక్క ఉత్తరం కూడా రాలేదు. తాను వెళ్ళి డెలివరీ చేయాలనుకున్నా కూడా రాలేదు. అలా అనుకుంటూ ఉండగా అప్పుడే ఓ ఉత్తరం వచ్చింది. దాన్ని తీసుకుని ప్రయాణం మొదలు పెట్టారు శివన్. ఆ హిల్ గ్రూవ్ పోస్ట్ ఆఫీస్ నుంచి కొండలు కొనలు దాటి ఆ ఉత్తరం ఇవ్వాలి. అదొక గిరిజన గ్రామం, కొండపైన ఎక్కడో ఉంది. ఉదయం 10 గంటలకే ప్రయాణం మొదలు పెట్టారు ఆయన. నదులు కొండలు కొనలు దాటుతూ ఒక్క ఉత్తరం పట్టుకుని ప్రయాణం మొదలు పెట్టారు. మధ్యలోకి వెళ్ళగానే దట్టమైన అడవి. కానీ ఆ గ్రామానికి వెళ్లే దారి కనిపించింది. మనుషులు దూరంగా నడుస్తూ వెళుతూ కనిపించారు. అలా వారి వెంట నడుస్తూ మధ్యాహ్నం 1 గంటకు కానీ ఆయన చేరుకోలేకపోయారు. ఎట్టకేలకి ఆ ఉత్తరం ఉన్న అడ్రస్కి వెళ్లారు. ఆ ఉత్తరం ఓ తండ్రికి తన కూతురు నుంచి వచ్చిన లేఖ. అత్తారింటికి వెళ్ళిన ఆ కూతురు ఊటీలో భర్తతో కలిసి ఉంటుంది. ఆ ఉత్తరం చదివి పెట్టమని ఆ తండ్రి అడిగాడు. మొదటి లేఖను ఇచ్చిన ఆయన సరేనన్నాడు. ఆ లేఖను చదువుతున్న శివన్కు కన్నీళ్లొచ్చేశాయి. ఆ కూతురు తన తండ్రిపై ప్రేమను చూపించిన మాటలకు గుండె బరువెక్కిపోయింది. అంతా చదివాక నీ కూతురు సుఖంగా ఉంది, నువ్వేం భయపడద్దని ఆ తండ్రికి చెప్పారు శివన్. నీ గురించి ఎంతో గొప్పగా రాసింది, ఆమె అక్కడ చాలా ఆనందంగా ఉంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే ఆ తండ్రి కళ్ళలో నుంచి కన్నీళ్లు వచ్చేశాయి. ఇక శివన్ కంట్లో నుంచి అయితే ఉత్తరం చదివేటప్పుడే వచ్చేశాయి. ఆ లేఖను అంత దూరం తీసుకొచ్చి ఇచ్చినందుకు దండం పెట్టారు ఆ తండ్రి. అన్నం కూడా తిని వెళ్ళమన్నారు ఆయన. లేదు, నేను నా భోజనం తెచ్చుకున్నాను, దారిలో నది పక్కన హాయిగా తినేసి వెళ్ళిపోతానన్నారు శివన్. అలా అక్కడ నుంచి కన్నీళ్లు తుడుచుకుంటూ బయలుదేరాడు. ఆ మొదటి లేఖ ఎమోషన్ ఆయన మనసులో ఉండిపోయింది. ఏ లేఖలో ఎవరి సంతోషం ఉంటుందో తెలియదు, ఏ లేఖలో ఏ దుఃఖం ఉంటుందో మనకు తెలియదు. మంచైనా చెడైనా సరే ఏ రోజుకు ఆ రోజు లెటర్ను ఇవ్వాల్సిందేనని ఆయన మనసులో బలంగా అనుకున్నారు. అయితే ఒక గ్రామం అయితే కాదు, 6 చిన్న చిన్న గ్రామాలు, ఒక్కడే పోస్ట్ మ్యాన్. దగ్గర గ్రామాలకు ఎక్కువగా లేఖలు వచ్చేవి. ఒకవేళ దూరంగా ఉన్నా సరే, అంటే అడవి అవతల వైపు కొండలైనా దాటి ఆయన నడుచుకుంటూ వెళ్ళి లేఖల నుంచి వచ్చేవారు. కానీ అడవి గుండా వెళ్లాలంటే మొదట్లో కాస్త బెరుకుగా ఉండేది. నీలగిరి జిల్లాలో ఒక్కో కాలం ఒక్కోలా ఉండేది. వర్షాకాలం అయితే ఇక చెప్పనక్కర్లేదు. దూరం నుంచి కొండ మీద నుంచి చూస్తే మొత్తం అడవే, అసలు గ్రామాల్లో ఉన్న చోట్లు కూడా కనిపించవు. అలాంటి దట్టమైన అడవిలో నుంచి ఉత్తరాలు తీసుకుని ఆయన ప్రయాణం మొదలు పెట్టారు. కూనూరు నుంచి ఒక 5 కిలోమీటర్లు మాత్రమే బస్సు ప్రయాణం. ఆ తర్వాత అంతా కాలినడకే. పాములు, క్రూర మృగాలు కనిపించేవి. కొన్నిసారి అడవి దున్నలు కూడా వెంటపడ్డాయి. కాలి అడుగు ముందే బొసకొట్టే పాములు పరిగెత్తేవి. శివన్ కాళ్లకు
నడవడానికి బూట్లు కూడా లేవు. పాత చెప్పులు వేసుకుని గొడుగు చేతులు పట్టుకుని పొడుచుకుంటూ చప్పుడు చేసుకుంటూ వెళ్లేవారు. ఇక తన గ్రామానికి శివన్ వస్తున్నారంటే ఎవరికో లేక అంటూ అంతా సందడి చేసేవారు. 2012 వరకు ఆ కొండ ప్రాంతంలోకి సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేదు. అందరికీ కమ్యూనికేషన్ శివనే. ప్రభుత్వ ఉద్యోగాల లేఖల నుంచి రిటైర్మెంట్ వరకు అన్ని ఇచ్చేవారు. ఇంకా చెప్పాలంటే సుదూరంగా చెన్నై నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ఆ మనీ ఆర్డర్లు కూడా జాగ్రత్తగా చేర్చేవారు శివన్. అందరికీ ఆయన బంధువైపోయారు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఆయన ఉత్తరాలు ఇస్తున్నారు. 6 గ్రామాల బంధువుగా శివన్ అందరికీ తలలో నాలుకలా మారిపోయారు. కొన్నిసార్లు గ్రామంలో ఎవరికైనా ఉత్తరం ఇవ్వడానికి వెళితే వారు కానీ లేకుంటే దాదాపు గంట సేపైనా ఎదురు చూసి వారికి లేఖలు ఇచ్చేవారు. పక్కింటి వారికి ఇవ్వమన్నా కూడా ఇచ్చేవారు కాదు. తాము లేకపోయినా పక్కింటి వారికి ఇవ్వమని చెబితే తప్ప ఇచ్చేవారు కాదు. ఇలా రోజుకు 15 కిలోమీటర్లు నడిచి ఉత్తరాలను బట్వాడా చేసి వచ్చేవారు శివన్. ఆయన గురించి తెలుసుకుని ఉన్నతాధికారులు ఫోన్ చేసి మరీ అభినందించేవారు. ఆయన సేవలు మీడియాకు తెలిసి ప్రతి దినపత్రికలోనూ శివన్ గురించి ఆర్టికల్స్ వచ్చాయి. ఒక్క రోజు కూడా ఒక్క లెటర్ను కూడా ఆయన వదిలేయకుండా ఏ రోజుకు ఆ రోజు లెటర్ను డెలివరీ చేసి బెస్ట్ పోస్ట్ మెన్ గా పేరు తెచ్చుకున్నారు శివన్. వయసు పైబడ్డా కూడా ఆయన తన పనిని వదిలేయలేదు. కొన్నిసార్లు కొండలు ఎక్కలేకపోయేవారు. వర్షం కారణంగా జారి పడతాననే భయంతో రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్లేవారు. ఉదయం వెళితే కానీ ఆయన సాయంత్రానికి ఇంటికి చేరుకునేవారు కాదు. వర్షాకాలంలో రైల్వే గుహల నుంచి కూడా ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఓసారి ఏనుగుల గుంపు వెంటపడింది. దీంతో ఆయన కేకలు వేసుకుంటూ పరుగులు పెట్టారు. కాస్త దూరంలో ఉన్న ఓ గిరిజన వ్యక్తి వచ్చి కాపాడాడు. కానీ ఆ తర్వాత అవే ఏనుగులు దూరం నుంచి కనిపిస్తే నమస్కారం చేసేవారు పోస్ట్ మ్యాన్ శివన్. మెల్లిగా ఆ ఏనుగులు కూడా దూరం నుంచి చూసినా కూడా ఏమనేవి కావు. ఏనుగులు కూడా గుర్తించి పక్క నుంచే వెళ్లేవి. ఆ తర్వాత అడవి దున్నలు సైతం తనకు తెలియకుండానే శివన్కు స్నేహితులుగా మారిపోయాయి. ఎక్కడ ఉన్నా తమ పని తాను చేసుకునేవి. శివన్ తమ పక్క నుంచి నడిచి వెళుతున్నా కూడా ఏమనేవి కావు. చివరకు అడవిలోని జంతువులకు కూడా ఆయన స్నేహితుడయ్యారని చెప్పొచ్చు. మొత్తంగా శివన్ కొండ ప్రాంతంలోని గిరిజనులకు ఎమోషనల్ బంధువయ్యారని చెప్పొచ్చు. మెల్లిగా ఫోన్లు వచ్చాయి. వారి కమ్యూనికేషన్ కూడా పెరిగింది. కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన లేఖలు, విద్యార్థుల మార్కుల లెటర్లు, హాల్ టికెట్లు, ఉద్యోగుల లేఖలు అరుదుగా రావడం మొదలుపెట్టాయి. అయినా సరే తనకు 62 ఏళ్ళు వచ్చినా కూడా శివన్ తన డ్యూటీ మానలేదు. లెటర్లు తక్కువైనా కూడా తన డ్యూటీ తాను చేయడం ఆపలేదు. ఆ పోస్ట్ మ్యాన్ అడుగు ఆగలేదు. వేలాది కుటుంబాలకు ఆయన స్నేహితుడు. ఆధార్ కార్డుల నుంచి ఇతర గవర్నమెంట్ లేఖల వరకు అన్ని నేటికి స్పీడ్ పోస్ట్ ద్వారానే వెళుతున్నాయి. వాటన్నింటినీ కూడా ఆయనే చేర్చారు. ఇప్పుడు చాలామంది బద్ధకంగా ఉండే పోస్ట్ మ్యాన్లు ఒకేసారి వారం రోజుల పాటు అన్నింటినీ దగ్గర పెట్టుకుని డెలివరీ చేస్తున్నారు. ఇలాంటి బద్ధకస్తులంతా కూడా శివన్ను చూసి నేర్చుకోవాలి. రోజుకు 15 కిలోమీటర్ల నడిచి ఉత్తరాలను పంపిణీ చేయడం అంటే సామాన్య విషయం కాదు. నదులు దాటాలి, కొండలు ఎక్కాలి, అడవి క్రూర మృగాలు, విషపు పురుగులు, పాములను దాటుకుని వెళ్ళి ఇచ్చి మరీ రావాలి. శివన్ మాత్రం నాకు పోస్ట్ మ్యాన్ వృత్తి పవిత్రమైంది, దేవుడు ఇచ్చిన బహుమతిగా భావిస్తున్నానని చెబుతున్నారు. తన గురించి మీడియాలో వార్తలు వస్తుంటే చూసి మురిసిపోయేవారు. వాటిని కత్తిరించుకొని ఫ్రేమ్గా కొట్టుకొని తన మనవళ్ళు మనవరాళ్లకు చూపించి సంతోషిస్తున్నారు ఆయన. ఇలాంటి సిన్సియర్ పోస్ట్ మ్యాన్ శివన్ 2017 మార్చి 7న రిటైర్ అయ్యారు. తబాల్కర్ శివన్ అంటే తమిళనాడులో ప్రతి ఒక్కరికి పరిచయమే. అలాంటి వ్యక్తి రిటైర్ అయ్యారు. 30 ఏళ్ల సర్వీస్ ముగిసింది. 25 ఏళ్ల పాటు ఆయన ఒక్కరోజు కూడా ఖాళీగా లేరు. లెటర్ వచ్చిందంటే చాలు దాన్ని హిల్ గ్రూవ్ పోస్ట్ ఆఫీస్లో నుంచి తీసుకుని వెళ్ళి ఇచ్చేవారు. ఆయన రిటైర్డ్ అయిన రోజున ఉద్యోగస్తులంతా ఘనంగా సన్మానించారు. తెలిసిన వారంతా కృతజ్ఞతలు చెప్పారు. గ్రామస్తులంతా శివన్కు ఫోన్ చేసి బాధపడ్డారు. మాకు లేఖలు వస్తే అవి పోస్ట్ ఆఫీస్లోనే ఉండిపోతాయని ఏ రోజు అనుకోలేదు. మాకు టెన్షన్గా ఇస్తారని తెలుసు. అంతటి నమ్మకం ఇక ముందు ఉంటుందా అని ఆయన సేవలకు కృతజ్ఞతలు చెప్పారు. కొంతమంది చిన్న చిన్న గిఫ్టులు ఇచ్చారు. మీడియా సైతం శివన్ ఇంటర్వ్యూ చేసింది. శివన్ వార్తలు వైరల్ కావడంతో మోకాళ్ల నొప్పికి డాబర్ తయారు చేసిన రొమటైల్ ఆయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి మినీ డాక్యుమెంటరీని కూడా నిర్మించింది. ఏళ్ల తరబడి సుదూర ప్రయాణం చేస్తే మోకాళ్ల నొప్పులు వస్తాయి. నొప్పులు వచ్చినా గమ్యం ఆగదు, ప్రయాణం ఆగిపోదంటూ డాబర్ చెప్పుకుంది. అంటే శివన్ని వాడుకుంది. ఆ తర్వాత తాను ఏ దారిలో ప్రయాణం చేశానో తన అనుభవాలను యూట్యూబ్ ఛానల్తో పంచుకొని సంతోషించారు ఆయన. అలా 25 ఏళ్లు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఆ పోస్ట్ మ్యాన్ ప్రయాణం ఆగిపోయింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంత సాధించానా అనిపిస్తుందంటారా ఆయన. ప్రభుత్వ ఉద్యోగం నిలుపుకొని కుటుంబాన్ని కూడా పోషించుకోవాలనుకున్నాను. నిజాయితీగా ఉద్యోగం చేయాలనేదే నా తపన. ఎన్నాళ్ళు నా పని నేను చేశాను, నేను కష్టపడ్డానని మీరు అంటున్నారు.
కానీ నాకు ఉద్యోగం చేసేటప్పుడు ఏమీ కష్టం అనిపించలేదు. ప్రతి లేఖను నేను బరువుగా చూడలేదు, బాధ్యతగా చూశాను. అన్న తమ్ముడికి, తల్లికి కొడుకు, తండ్రికి కూతురు ఇలా ఎంతో మంది తమ బాధలను, సంతోషాలను, విషాదాలను ఇంకు రూపంలో నింపుతారని నాకు తెలుసు. ఆ కష్ట సుఖాలను నేను వారికి చేర్చానంతే అంటారు ఆయన. ఇప్పుడు ఆ పచ్చని అందమైన కొండల్లోనే రిటైర్ అయిన శివన్ సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. కోట్లు సంపాదించుకున్నా కూడా కోటాను కోట్ల మంది అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నారు. ఎంతటి సేవ చేసిన శివన్ కు పద్మ అవార్డు ఇవ్వాలని నెటిజన్లు కోరుతున్నారు. మరి మీరేమంటారు? బహుశా ప్రపంచంలోనే ఇంత కష్టవంతమైన ఉద్యోగం ఇన్నేళ్ల పాటు చేయడం సాధ్యం కాదంటున్నారు. ఎందుకంటే ఆయన్ను బదిలీ చేస్తే మరెవరూ కూడా అక్కడ ఉద్యోగం చేయలేరని శివన్ను ఎవ్వరూ కూడా మార్చలేదు. నిజంగానే 100% తన డ్యూటీని చేసి రిటైర్ అయ్యారు శివన్. ఆయన మీద తబాల్కర్ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. లెజెండరీ పోస్ట్ మ్యాన్ శివన్ రిటైర్ అయ్యారనే వార్తలు నాటి నుంచి నేటి వరకు వస్తూనే ఉన్నాయి. అంతలా ఆయన తన డ్యూటీని సిన్సియర్గా చేశారన్నమాట. ది గ్రేట్ శివన్ నిజంగా కోటిలో ఒక్కడు. మరి ఈయనపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.